हरि ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
మనం ఎందుకు ఇక్కడ కూర్చున్నామో తెలుసుకుందాం. ఎందుకు ప్రార్థన చేశాము? ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రం. వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమం. పార్ట్ 1, కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ విజన్. ప్రథమ భాగం ద్విజన్ గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 313వ పాఠము 26/1/2026 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ఈ సంవత్సరంలో ఇదే మొదటిసారిగా మనం కలుసుకోవటం. క్రితం సంవత్సరం కలుసుకున్నాం 31/12/2025 బుధవారం నాడు కలుసుకుని 312వ పాఠం చెప్పుకున్నాం. మరలా మనకి 2026 ఇవాళ ఉదయించింది. మనకి 26/1/26 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగంతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. ఇక్కడ ఏంటి? 2 శాస్త్ర సాంకేతిక రంగములు ఎంతో వేగంగా పురోగమిస్తున్నాయని, ఆ వేగంతో సమానంగా ఆధ్యాత్మిక రంగం కూడా పురోగమించాలని మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం అని చెప్తున్నాం. అట్లాగే ఆధ్యాత్మిక రంగం ఒక్కట్లోనే పురోగమిస్తుంటే మనం దాంతోపాటు అంతే వేగంతో సైన్స్ అంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా మనం పురోగమించాల్సిన అవసరం. అంటే ఏది వెనకబడకూడదు. భౌతికత, ఆధ్యాత్మికత రెండు రైలు పట్టాలలాగా సమానంగా వెళుతూ ఉండాలి.
ఒకదాన్ని వదిలేసి ఒకదాన్ని అనేది మనకి సృష్టిలో లేదు. ఆధ్యాత్మికత ఎంత ముఖ్యమో, ఈ భౌతికత కూడా అంతే ముఖ్యం. ఈ భౌతికత ఎక్కడి నుంచి వచ్చింది? స్వామి దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి ఇదంతా ఆరాధనీయం, ఇదంతా ఆరాధ్యనీయం. మళ్ళీ ఇది కావాలి, అట్లాగని మళ్ళీ ఇది ఒక్కదాంతోనే కాదు. మళ్ళా దీనికి మూలమైనటువంటి ఆధ్యాత్మికత కావాలి. ఇట్లా ఆ పద్ధతిలో మనం ది సీక్రెట్ డాక్టర్ అన్న గ్రంథాన్ని మనం అట్లాగా ఆ పద్ధతిలో అందించారు. ఆ పద్ధతిలోనే మనం కూడా చెప్పుకుంటూ ఉన్నాం, వివరించుకుంటూ ఉన్నాం. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. ఎందుకంటే చివరి రోజుల్లో చెప్పిన మాటలు వాళ్ళ నోట్లో నుంచి వచ్చినాయంటే అది ఎంతో మిగతా అందరూ కూడా దాన్ని అనుసరిస్తే బాగుండు అనే తన యొక్క ఆకాంక్షను చెప్పడం కోసం వస్తుంటాయి. కాబట్టి వాళ్ళ యొక్క ఆకాంక్షను మనం నెరవేర్చాల్సిన అవసరం కూడా ఉంది. గత 2 సంవత్సరముల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టరైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1 పూర్తి చేసుకుని స్టాంజా 2లోకి వచ్చాము. స్టాంజా 2లో మొదటి శ్లోకం పూర్తయిపోయింది. రెండవ శ్లోకం కూడా రెండవ భాగంలో ఉన్నాం ప్రస్తుతం. Not save ceaseless, eternal breath, motion, which knows itself. Not, which knows itself not
ఎటర్నల్ బ్రీత్ అది ఉన్నది. చలనము, మోషన్, చలనము, నిరంతర చలనం. కానీ తనకి తను తెలియదు. విచ్ నోస్ ఇట్ సెల్ఫ్ నాట్. తనకి తను తెలియబడటం లేదు. నాట్ సేవ్ సీజ్లెస్లీ, అంటే నిరంతరాయముగా, అంతరాయము లేకుండా నిత్యము ఏదో జరుగుతూ ఉంటుంది. సీజ్లెస్. అట్లాగని సీజ్లెస్ అంటే మరి ఏదో ఉండాలి కదా. అదేంటో తెలియటం. నాట్ అంటే అభావం, శూన్యం, ఏమీ లేకపోవటం. అంటే మనం ప్రళయ స్థితిని గురించిన వర్ణన ఇది జరుగుతుంది. ప్రళయ స్థితి అంటే 2 స్థితులు ఉన్నాయి. ప్రళయ స్థితి అంటే నిద్ర, మెలకువ. సృష్టి అనే దానికి నిద్రాస్థితి, మెలకువ స్థితి. అంటే అవ్యక్తము, వ్యక్తము. ఇప్పుడు ముందుగా మనం అవ్యక్తం గురించి, అంటే నిద్రాస్థితి గురించి తెలుసుకుంటున్నాం. దాని నుంచి అది ఎలా మెలకువ మేల్కాంచింది, ఈ సృష్టి నిద్రాస్థితి నుంచి ఎలా మేల్కాంచింది, మెలకువ స్థితికి ఎలాగ వచ్చింది, వచ్చిన తర్వాత ఎలాగ అభివృద్ధి చెందుతూ, పరిణామం చెందుతూ మరలా నిద్రాస్థితిలోకి ఎలాగ వెళ్ళింది, అట్లా మనకి వివరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే దేనికైనా కానీ ఈ 2 స్థితులు ఉంటాయి. ఏదైనా కానీ మనకి ప్రారంభింపబడింది అంటే అది అంతకుముందు ఎక్కడుంది, హఠాత్తుగా ఇక్కడ ప్రారంభింపబడటం కాదు. దానికి ముందున్న స్థితి ఏంటి? నిద్రాస్థితి, ప్రళయ స్థితి, అవ్యక్త స్థితి. అవ్యక్తంలో నుంచి అది వ్యక్తమైంది. అంతకుముందు అది అవ్యక్తంగా ఉంది. ఇప్పుడు మనకి తెలియబడేటప్పటికి అది వ్యక్తమైనట్టుగా మనకి తెలిసింది అంటే అది వ్యక్తమైంది. అవ్యక్తం అంటే మరి అంతకుముందు తెలియబడకుండా ఉంది కాబట్టి అవ్యక్తంలో ఉంది, ప్రళయంలో ఉంది, నిద్రాస్థితిలో ఉంది. మనకి నిత్యము జరుగుతూనే ఉంది. నిద్రాస్థితిలోకి వెళ్తున్నాం. మొత్తం ఏది తెలియని స్థితిలోకి వెళ్ళిపోయాం. శూన్యంలోకి వెళ్ళిపోయినట్టుగా. అట్లా వెళ్ళామని కూడా తెలియని స్థితి మనకి. విచ్ నోస్ ఇట్ సెల్ఫ్ నాట్. మనకు మనం తెలియబడటం లేదు కదా నిద్రాస్థితిలో. మేల్కాంచం. ఇప్పుడు మనం ప్రారంభించుకున్నాం పాఠాన్ని. అంటే అంతకుముందు లేదా ఇప్పుడే ఇది ప్రారంభమైందా? ఇప్పుడు ఇది అంటే అంతకుముందు అవ్యక్తంలో ఉంది. ఆ అవ్యక్తంలో ఉన్నదాన్ని వ్యక్తంలోకి తీసుకొచ్చి అది మనకి తెలియబడేటట్టుగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. అంతకుముందు అది మనకి తెలియకుండా అలా ఉండిపోయింది. ప్రళయ స్థితిలో ఉంది. ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి వచ్చినది. మన్వంతర స్థితిలోకి వచ్చింది. వ్యక్త స్థితిలోకి వచ్చింది. మెలకువ స్థితిలోకి వచ్చింది. మెలకువ స్థితిలోకి వచ్చింది కాబట్టి మనం చెప్పుకుంటున్నాము, వింటున్నాము, ఇవన్నీ జరుగుతున్నాయి. అంతకుముందు ఏదీ లేదు. అసలు పాఠం ఉన్నట్టు లేదు, మనం ఉన్నట్టు లేదు. కానీ ఏది ఉంది ఇప్పుడు? ఎటర్నల్ బ్రీత్. అవుట్ బ్రీతింగ్ ఆఫ్ represents Manvantara. In breathing of represents Pralaya. In breathing Pralaya, out breathing Manvantara. అంటే ఎటర్నల్ బ్రీత్ కూడా 2 స్థితులు.
ఉచ్ఛ్వాసము, నిశ్వాసము. ఒకటి ప్రళయ స్థితిలోకి తీసుకెళ్తుంది, ఒకటి ఈ మన్వంతరపు స్థితిలోకి తీసుకొస్తుంది, ఒకటి అవ్యక్తంలోకి తీసుకెళ్తుంది, ఒకటి వ్యక్తంలోకి తీసుకొస్తుంది. అట్లా అది పనిచేస్తుంది కాబట్టి నిరంతరం మనకి పనులు అయిపోయినట్టు ఉంటున్నాయి, మళ్ళా ప్రారంభింపబడినట్టు ఉంటుంది. ఇట్లా అన్ని రకాలుగా మన జీవిత సన్నివేశాలు కానీ, ఈ సృష్టికి సంబంధించిన విషయాలు కానీ, పగలు రాత్రి ఏర్పడడం కానీ, సో దానికి సంబంధించి మనం వివరించుకుంటూ ఉండగా ఇక్కడ See chaos, theos, cosmos in part 2 అని మనకి ఇక్కడే ఇవ్వబడింది. Absolute perpetual motion, which is the breath of the one element. This breath, as you seen, అంటే రెండు స్థితులు ఉన్నాయని చెప్పి ఇద్దరు ఉంటారా అక్కడ అంటే కాదు, ఒకళ్ళకే రెండు స్థితులు ఉన్నాయి అని. రెండు స్థితులు కూడా అంటే ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నాయి, కానీ బొమ్మ ఒక నాణ్యంలో, బొరుసు ఒక నాణ్యంలో ఉండటానికి అవకాశం లేదు కదా. అట్లాగే ఉచ్ఛ్వాసము, నిశ్వాసము ఒకదానికి సంబంధించిన రెండు స్థితులు. ప్రళయము, మన్వంతర స్థితి ఒకదానికి సంబంధించిన రెండు స్థితులు. అప్పుడేంటి, మనం బొరుసు వైపు తిప్పాం నాణ్యాన్ని, బొరుసు వైపు తిప్పితే అక్కడ వివరాలు ఉన్నాయి. ఇది ఎంత నాణ్యం, రూపాయ లేకపోతే 2 రూపాయల, 10 రూపాయల, 20 రూపాయల అని ఆ వివరాలు ఏ దేశానికి సంబంధించింది అన్నట్టుగా ఎప్పుడు ముద్రించారు దాన్ని, ఆ వివరాలు ఉన్నాయి. అలాగని ఇక వెనక ఇంకొకటి ఏదో ఉండాలి, అది లేకుండా ఉందా, ఉంది కానీ కనపట్లేదు మనకి. మళ్ళీ ఇటు తిప్పాం, బొమ్మకేసి తిప్పాం, దాని మీద సింహం బొమ్మ లేకపోతే ఇంకోటి ఏదో ఒక రకమైన బొమ్మ ఏదో ఉన్నది అక్కడ. అయితే ఆ బొమ్మ ఒక్కటే ఉంటుందా మనకి, మళ్ళీ దాని అడుగున ఈ వివరాలతో కూడుకున్నది బొరుసు ఉంటుంది. అట్లాగే ప్రళయ స్థితి ఉండగా ఈ మన్వంతర స్థితి అంటే వ్యక్త స్థితి లేకుండా పోయిందా, ఉంది కానీ మొత్తం కలిసిపోయి ఉన్నట్టుగా, అది మనకి అందుబాటులో లేనట్టుగా, అసలు ఏమీ లేదు అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. కానీ అది కూడా సాగుతూ ఉంది, ప్రళయము సాగుతూ ఉంటుంది, మన్వంతర స్థితి సాగుతూ ఉంటుంది, నిద్రాస్థితి సాగుతూ ఉంటుంది, ఆ నిద్రాస్థితిలోనే మెలకువ స్థితి కూడా సాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా ఒకటికి సంబంధించింది కాబట్టి. దిస్ బ్రీత్ as seen can never cease, not even during the pralaic eternities. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం ఏదైతే ఉందో, ఈ శ్వాస ఏదైతే ఉందో, ఈ శ్వాస ఆగదు, నిరంతరాయముగా సాగుతూనే ఉంటుంది. శ్వాస సాగుతూనే ఉంటుంది. అది ఏ స్థితి, బొమ్మ వైపు ఉందా, బొరుసు వైపు ఉందా అక్కర్లేదు, దాని పని చేసుకుపోతూ ఉంటుంది. కాకపోతే మనకి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతసేపు వ్యక్త స్థితి, కొంతసేపు అవ్యక్త స్థితి అన్నట్టుగా, అంటే పర్యాయత్వ ధర్మాన్ని అనుసరించి నిద్ర, మెలకువ, ప్రళయము, మన్వంతరము ఈ విధంగా రెండు రకాలుగా ఏదైతే ఉందో వాటిని
తీసుకొస్తూ ఉంటుంది, మళ్ళా వదులుతూ ఉంటుంది. ఉచ్ఛ్వాసంలో ప్రళయ స్థితి తీసుకెళ్తూ ఉంటుంది. నిశ్వాసంలో మనమంతరపు స్థితికి, వ్యక్త స్థితికి తీసుకొస్తూ ఉంటుంది. ఇలా సాగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ స్టాంజాలో చెప్పుకున్నాం. ఏమి లేవు, ఏమి లేవు, ఏమి లేవు అన్నట్టుగా మనం చెప్పుకుంటూ వచ్చాము. 9 శ్లోకాలు. 9 శ్లోకాల్లో. ఈ రెండో స్టాంజాలో కూడా ఇంకా అది కొనసాగుతూ ఏమి లేదు, ఏమి లేదు అంటూనే ఇప్పుడు బ్రీత్‌ని తీసుకొచ్చారు ఇక్కడ. బ్రీత్‌ని ప్రవేశపెట్టారు. ఏంటుంది మరి? ఏమి లేకుండా ఇది ఎలా సాగుతుంది మరి? ఏదో ఉండాలి. ఇగో బ్రీత్, ఎటర్నల్ బ్రీత్, ద మోషన్, చలన నిరంతర చలన ధర్మం ఒకటి ఉన్నది కాబట్టి లా ఆఫ్ మోషన్ అది ఎక్కడి నుంచి వచ్చింది? బ్రీత్ నుంచి వచ్చింది అని బ్రీత్‌ని ప్రవేశపెట్టారు ఇక్కడ. శ్వాస పాడుతూ ఉంది కాబట్టి ఇంకా అది నిరంతరం. ఇప్పుడు ఇక్కడ మనకి శ్వాస ఆగిపోయింది అనుకుందాం మానవుడికి. ఒక నిన్నటి దాకా బాగానే తిరిగాడు. శ్వాస ఆగింది అనుకున్నాం. అంటే గాలి వదిలాడు, మళ్ళీ పీల్చుకోలేదు. ఆగిపోయింది. శ్వాస ఆగిపోయింది. దాంతో దేహం కదలకుండా ఆగిపోయింది. అంటే దేహం విడిచాడన్నాం, మరణించాడు అన్నాం. అంటే అంతకుముందు వరకు మరి ఎవరున్నారు అక్కడ? ఎవరుంటే అది శ్వాసక్రియ జరుగుతూ ఉంది అని అంటే, ఆ దేహాత్మ, జీవాత్మ, ఆ పరమాత్మ, ఇట్లా ఈ మొత్తం వీళ్ళందరూ ఉండడం వల్ల, ఈ భాగాలుగా ఆ ఆత్మ ఉండడం వల్ల, స్పిరిట్ ఉండడం వల్ల అది సాగుతూ ఉంది. అది ఇంకా అక్కర్లేదనుకుని ఈ దేహాన్ని అంటే ఇది ఒక వస్తువులాగా వాడుకుంటూ ఇప్పటి వరకు. ఇంకా చాలు ఇప్పటికి, ఇంకా వేరే దాంట్లోకి వెళ్ళాలి అని అనుకున్నాం. దీన్ని వదిలేయటం. కాబట్టి దీన్ని వదిలేసినా గాని ఆ స్పిరిట్ ప్రయాణం యథావిధిగా సాగుతూనే ఉంది. ప్రస్తుతానికి ప్రళయంలోకి వెళ్ళినట్టున్నా గాని. మరలా మరణానంతర స్థితుల్లోకి వెళ్ళింది. తర్వాత మళ్ళా ఇన్‌కార్నేషన్, పునర్జన్మకి మళ్ళీ వస్తూ ఉంటుంది ఇది. ఈ మాదిరి ఇది సాగుతుంది. అంటే ఆ శ్వాస నిత్యము జరుగుతూనే ఉంది. శ్వాస ఆగటం అనేది లేదు. ఈ దేహానికి సంబంధించి ఆగింది కానీ, లోపల ఉన్నదేదైతే ఉందో, దీన్ని ఇప్పటి వరకు ఆశ్రయించి ఉన్నదేదైతే ఉందో అది శ్వాసిస్తూనే ఉంది. ప్రళయ స్థితిలో కూడా శ్వాసిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ విషయం ఇంకా మనకు బాగా అర్థం కావటానికి రెండో భాగంలో అంటే రెండో వాల్యూమ్ ఉంది కదా! దీంట్లోనే మనకి 3 భాగాలుగా వచ్చింది కదా! మనం మొదటి భాగం చూస్తున్నాం. ఒక్క నిమిషం. ఇప్పుడు సీక్రెట్ డాక్టర్‌ను 2 వాల్యూమ్స్‌గా ఇవ్వబడింది. 2 సంపుటాలుగా. ఆ 2 సంపుటాల్లో మొదటి సంపుటానికి సంబంధించి మనం చూస్తున్నాం ఇప్పుడు. అంటే ప్రథమ భాగం ఏంటి? ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి విజ్ఞానం. రెండవ సంపుటం మానవ సంభవ విజ్ఞానం. కాస్మోజెనసిస్, యాంథ్రోపోజెనసిస్. కాస్మోజెనసిస్ అంటే బ్రహ్మాండోత్పత్తి విజ్ఞానం. యాంథ్రోపోజెనసిస్ మానవ సంభవ విజ్ఞానం. మానవ పరిణామానికి సంబంధించింది. మనం ఇప్పుడు మొదటి సంపుటంలో ఉన్నాం. అంటే మొదటి సంపుటంలో అంటే బ్రహ్మాండోత్పత్తి జ్ఞానానికి సంబంధించి. బ్రహ్మాండం ఎలాగ ఉత్పత్తి జరిగింది? ఉత్పత్తి జరిగింది అంటే కొత్తగా ఉన్నట్టే కదా! ఇక అంతకుముందు లేనిది ఉత్పత్తి.
పుట్టింది. పుట్టింది అంటే అంతకుముందు లేము. ఇప్పుడు మనం ఉన్నాము. మనం తల్లి గర్భం నుండి ప్రసవింపబడ్డాం. అంటే అంతకుముందు లేముగా మనం అన్నట్టుగా. అప్పుడే మనం భూమి మీదకు వచ్చాము అన్నట్టుగా ఉంది గదా! అయితే ఇప్పుడే పుట్టడం కాదది. దీనికి ముందున్న స్థితి ఏంటో అది వివరించబడింది. మళ్ళీ దీంట్లో మొదటి భాగం. ఈ మొదటి సంపుటం బ్రహ్మాండోత్పత్తికి సంబంధించిన వివరాలు పూర్తిగా అందజేయబడ్డాయి. అది ఎలాగా ఉత్పత్తి కాకముందు ఎలాగా ఉంది. మనం ప్రసవింపబడక ముందు తల్లి గర్భంలో 9 నెలలు, 10 నెలల పాటు ఉన్నాం. తల్లితో పాటు తల్లి గర్భంలో ఉన్నాం. అంతకుముందు ఇక వేరే దశల్లో వేరే దీనిగా ఉన్నాము. మరణానంతర స్థితులకి సంబంధించిన విషయంగా ఉన్నాము. ఇదంతా కలిపి ఒక ప్రళయం అనుకుంటే ఎందుకంటే తెలియని స్థితి కదా ఇదంతా. ఇక గర్భం నుంచి తల్లి గర్భం నుండి ప్రసవింపబడినప్పటి నుండి అది వ్యక్తమైనటువంటి సృష్టిగా, మన్వంతరముగా మేల్కాంచిన స్థితిగా మనకి తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ బ్రహ్మాండోత్పత్తి విజ్ఞానముకు సంబంధించి మొదటి సంపుటంలో ఇవ్వబడింది ఫస్ట్ వాల్యూమ్‌లో. ఆ ఫస్ట్ వాల్యూమ్‌కి సంబంధించి 7 శ్లోకాలు ఇవ్వబడ్డాయి మనకి. ఆ 7 స్టాంజర్స్ ఇవ్వబడింది. ఎక్కడున్నాయి స్టాంజర్స్ అంటే ద్విజన్ గ్రంథంలో. అంటే బుక్ ఆఫ్ ద్విజన్. అంటే ధ్యాన గ్రంథము అని మనం అందరూ దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా దీన్ని ధ్యాన గ్రంథము, బుక్ ఆఫ్ ధ్యాన్ అని చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే మనం ఏం చేసామంటే దీన్ని ద్విజన్, రెండవ జన్మ. ఎవరైతే దీన్ని పఠిస్తారో, ఉచ్చరిస్తారో, వింటారో, విన్నా కానీ, పఠించినా గాని, ఉచ్చరించినా గాని ఏం జరుగుతుంది? ట్రాన్స్‌ఫార్మేషన్. అంటే సృష్టి, ప్రళయము, మన్వంతరము ఇట్లా 2 రకాలైన స్థితులు ఏదైతే ఉందో, 2గా ఏదైతే ఉందో, 2 స్థితులుగా ఉందో, ఆ 2 స్థితులకి అతీతమైనటువంటి ఏకత్వ స్థితిలోకి వెళ్ళడం. అదే రెండవ జన్మ. మొదటి జన్మ అంతా ఏంటి? జనన మరణాలతో కూడుకున్నది. ఇప్పుడు దీన్ని మనం అధ్యయనం చేయటం ద్వారా ఏం జరుగుతుంది? మనం అమృతత్వ స్థితిలోకి వెళుతున్నాం. జనన మరణాలు లేనటువంటి స్థితిలోకి. అందుకని ఇది ద్విజన్, రెండవ జన్మ అన్నట్టుగా ఆ స్పెల్లింగ్ కూడా ఆ మాదిరి దానికి తగిపోయేటట్టుగా ఇవ్వబడింది. అందుకని మనం ద్విజన్ గ్రంథము, ఈ గ్రంథం పేరేం పెట్టుకున్నాం? ద్విజన్ అన్నాం. ఇది కూడా మనం సొంతగా ఏం పెట్టుకోలేదు. మనం బ్లెవెట్స్‌కి ఒక చోట ఇచ్చిన పేరే అది. ఒక చోట దాన్ని వివరిస్తూ బుక్ ఆఫ్ ధ్యాన్ అని ఏదైతే అంటున్నారో అందరూ, ఆ స్పెల్లింగ్‌నే ద్విజన్ అని కూడా అనొచ్చు అని చెప్పి ఒక చోట ఉదహరించడం జరిగింది. అందువల్ల అది కరెక్ట్‌గా సరిపోతుంది కాబట్టి మనం ద్విజన్ గ్రంథంలోనే. దాంట్లో మనకి 7 శ్లోకాలకి సంబంధించి తీసుకుని, ఆ షెంజార్ భాషలో ఉన్న 7 శ్లోకాలకి సంబంధించి మొదటి సంపుటముగా మనకు అందించారు. ఈ మొదటి సంపుటాన్ని మళ్ళా 3 భాగాలు చేశారు. మొదటి భాగం ఏంటి? బ్రహ్మాండ పరిణామము. రెండో భాగం సంకేత విద్యల పరిణామం. మూడవది భౌతిక శాస్త్ర సిద్ధాంతములకు గుహ్య విద్యకు గల భేద అభేదములు. ఇందు మొదటి అధ్యాయంలో రాత్రి, కాలము, మనస్సు, మాయ, సత్, అసత్తులు, పరబ్రహ్మము, వెలుగు, నాదము, వాక్కు, అగ్ని యొక్క స్వరూపము, దేవతలు,
అహంకారము, గ్రహములు, ఆకాశము, సప్తలోకములు అనునవి వివరింపబడినవి. రెండవ భాగమున అంటే సంకేత విద్యల పరిణామంలో భావ సంకేతములు, యంత్రలిపి, యంత్రములు, అశ్వత్థ వృక్షము, అండము, అండజములు, మనువు, మానవులు, పునర్జన్మ, ఇది రెండవ వీటి గురించిన అంటే సంకేత విద్యలకు సంబంధించిన పరిణామము రెండవ భాగం. మూడోది భౌతిక శాస్త్ర సిద్ధాంతాలకి గుహ్య విద్యకు గల భేదాభేదములు అంటే సైన్స్, స్పిరిచువల్, ఇసోటరిసిజం, ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి భేదం ఏంటి, అలాగే ఆ భేదం ఏంటి. ఇప్పుడు దీంట్లో మనం ఇక్కడ రెండో భాగం చూడండి అని చెప్పి ఆ రెండో భాగంలో కేయాస్, థియాస్, కాస్మాస్, అట్లా ఆ మూడు విషయాలని చెప్తూ ఉన్నటువంటిది ఒక అధ్యాయం ఉంది, అది చూడండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ రెండో శ్లోకంలో రెండో భాగానికి ఆ వివరణలో మనం ఏదైతే వివరణ చెప్పుకుంటున్నామో అది ఇంకా స్పష్టంగా అవగాహన కావటానికి మీకు తోడ్పడుతుంది అని చెప్పి మీరు అక్కడికి వెళ్ళండి రెండో భాగంలోకి. అంటే సంకేత విద్యల పరిణామము మొదటి సంపుటంలోనే 3 భాగాలు అనుకున్నాం. ఆ 3 భాగాల్లో మొదటి భాగం మనం ఇప్పుడు చెప్పుకుంటున్న బ్రహ్మాండోత్పత్తి జ్ఞానం సంబంధించి. ఇది చెప్పుకుంటూ ఉండగా మనం ఇది మరింతగా మనకు అవగాహన కావడానికి రెండో భాగమైనటువంటి సంకేత విద్యల పరిణామం అక్కడికి వెళ్ళండి అని ఉంది. కాబట్టి ముందు అక్కడికి వెళ్ళి అది కూడా మనం చూద్దాం. Chaos, Theos, Cosmos in part 2. Part 2 అంటే పేజ్ నంబర్ 342, ఫస్ట్ వాల్యూమ్, పేజ్ నంబర్ 342. ద సీక్రెట్ డాక్టర్ ఫస్ట్ వాల్యూమ్ లో 342వ పేజీ. మీరు ఇలాగా మనం చదువుకున్న తర్వాత అప్పుడు మీరు దాన్ని పరిశీలించండి. మనం చెప్తున్నప్పుడు బుక్ చూడటం కాకుండా చెప్తున్నప్పుడు వినడం మాత్రమే చేస్తుందండి. పేజ్ నంబర్ 342. Stanza 7. Book 1, Part 2, The Evolution of Symbolism in its approximate order, explanatory sections. మనం మొదటి సంపుటం రెండో భాగం పార్ట్ 2లో
ఆ అధ్యాయం పేరు ఏంటన్నమాట ద ఎవల్యూషన్ ఆఫ్ సింబాలిజం, సంకేత విద్యల పరిణామం. మనకి చుక్క ఒకటి ఉంది, ముందేమో ఏమీ లేదు, బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ పేపర్, దానిపైన పూర్తిగా బ్లాక్గా ఉంది ఒక పేపరు, అది బ్లాక్తో నింపబడి ఉంది, బ్లాక్ కలర్గా. ఏం లేదు, మొత్తం కలిపి ఒక్కటిగా మనకు కనిపించింది, బ్లాక్, నల్లటి కాగితం. తర్వాత పేజీ తిప్పాం, ఇది ఎక్కడ ఉంది, ఇది ఆ బుక్ ఆఫ్ ద్విజన్లోనే ఉంది. మొట్టమొదటిగా ఇలాగ తిప్పినాం, మొట్టమొదటిగా బ్లాక్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న పేపర్, ఆ తాళపత్ర గ్రంథం, తాళపత్రం. దాన్ని తిప్పాము, తిప్పితే దాని అడుగున ఇంకొక తాళపత్రం ఉంది. దాంట్లో ఏముంది, మధ్యలో సన్నటి తెల్లటి చుక్క. ఇప్పుడు అంతకుముందు మన దృష్టి ఎట్లాగుంది, కాగితం మొత్తంగా పరిచినట్టుంది, ఎక్కడ ప్రత్యేకంగా చూస్తున్నట్టుగా లేదు, మొత్తంగా ఒక్కసారిగా దర్శించాం, అయిపోయింది. పేజీ ఆ తాళపత్రాన్ని తిప్పగానే వెంటనే మన దృష్టి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆ సన్నటి తెల్లటి చుక్క మధ్యలో ఉండి ఉండనట్టుగా పెట్టినటువంటి ఆ చుక్క కేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ దాని పట్ల అంతగా మన దృష్టి లేదు, మన దృష్టి అంతా ఆ చుక్క మీద ఉండిపోయింది. అంటే ప్రళయం నుంచి మనవంతర స్థితికి వస్తోంది అన్నదానికి సంకేతంగా. అందుకే మనకి బొట్టు పెట్టుకోమని మన ఆచార సంప్రదాయంలో, మన ఆచారాల్లో, సంప్రదాయంలో నుదుటిన బొట్టు పెట్టుకోండి అని చెప్పడం. ఆ బొట్టు లేకపోతే ముఖం అంతా ఒక ఇదిగా కనిపిస్తుంది, అంతే, ఒకే రకంగా, ప్రత్యేకంగా ఎక్కడికి మన దృష్టి ఉండదు, మొత్తం కలిపి సామాన్యంగా మనకు లోతుగా చూస్తున్నట్టు ఉండదు. ఆ ముఖం వెంక, అవతల వాడి ముఖం వెంక లోతుగా చూస్తున్నట్టు ఉండదు, మామూలు పై పైన అలా చూసామంతే. అదే ఇంకొక ఆయన కనిపించాడు, ఆ నుదుటి మధ్యన ఎర్రటి బొట్టు. వెంటనే మన దృష్టి ఎటు వెళ్ళిపోతుంది, ఆ బొట్టు మీదకి వెళ్ళిపోతుంది. దాంతో అక్కడ ఏంటి, ఆజ్ఞా చక్రం, ఆయన ఆజ్ఞా చక్రం, మన ఆజ్ఞా చక్రం ఒక్కటైపోవటం అన్నట్టుగా అవుతుంది. ఇద్దరిలోనూ ఆజ్ఞా చక్రం ఇన్వోక్ కాబట్టం. అందుకు బొట్టు పెట్టుకోమని చెప్పడం. అట్లా ఎవల్యూషన్ ఆఫ్ సింబాలిజం, క్రమక్రమంగా ఆ చుక్క దగ్గర నుంచి చుట్టూ ఒక సర్కిల్, ఒక వృత్తం, ఇట్లా క్రమక్రమంగా అట్లా 7 రకాలుగా వేసుకుంటూ వచ్చారు. అట్లాగే క్రమ పరిణామం అంటే మన యొక్క వికాసాన్ని అనుసరించి, చూసేవాడి యొక్క వికాసాన్ని బట్టే చూడబడేది ఉంటుంది. చూడబడేది ఎప్పుడైనా కానీ ఏ మేరకు కనిపిస్తూ ఉంటుంది, చూసేవాడి యొక్క వికాసాన్ని అనుసరించి. రమణ మహర్షి అక్కడే ఉన్న దాన్ని చూస్తున్నాడు, మనము అక్కడే ఉన్నదాన్ని చూస్తున్నాం. మనం చూసేది మనకి ఎంతవరకు మనం వికాసం చెంది ఉన్నామో అంతవరకు మనకు అర్థమవుతుంది అక్కడ ఉన్న వస్తువు. ఆయనకి ఆయన వికాసాన్ని అనుసరించి అక్కడున్న వస్తువు దర్శనమిస్తుంది దైవముగా, దైవములో భాగముగా, దైవముగా, గంధ సమస్తము దైవంలో ఉన్నట్టుగా ఆయనకి అలా దర్శనమిస్తుంది ఆయన వికాసాన్ని అనుసరించి. మన వికాసాన్ని అనుసరించి అది ఒక వస్తువు విడిగా ఉంది, అక్కడ వస్తువు ఒకటి విడిగా ఉంది అన్నట్టుగా మనకుంది. అట్లా మనం ఏదైనా కానీ చూస్తున్నాము అంటే ఆ చూడబడేది చూసేవాడి యొక్క వికాసాన్ని అనుసరించి కనిపిస్తూ ఉంటుంది.
ఆ విధంగా మనకి క్రమక్రమంగా ఏ విధంగా ఈ సంకేతాలు మనకు అందుబాటులోకి వచ్చినాయో, ఈ సంకేతాల ద్వారా సృష్టి రహస్యాల్ని ఏ విధంగా చెప్పుకొచ్చారో, సంకేత విద్యల పరిణామానికి సంబంధించిన 4వ అధ్యాయంలో ఖేయాస్, థియాస్, కాస్మస్. These three are the containment of space. ముందేది ఉంది మనకి సృష్టి అనగానే 2 ఉండాలి, దేశము, కాలము. మొట్టమొదటగా దేశము. దేశం అంటే చోటు. కాలం అంటే కదిలేది. కదిలేది ఉండాలి అంటే దానికి చోటు ఉండాలి. మరి అనంతమైన చోటు ఉంటే గాని ఆ అనంతమైన కాలం కదులుతూ ఉండదు, పరిభ్రమిస్తూ ఉండదు. ఫస్ట్ మనకేం ఏర్పడింది? చోటు ఏర్పడింది. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద మనకు చోటు ఉంది కాబట్టి ఈ స్క్రీన్ మీద మన పేర్లన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అది ఆ స్క్రీన్ లేకపోతే మనం కనిపించడానికి అవకాశం లేదు. ఇప్పుడు మొట్టమొదటిగా మనకి వ్యక్తం అవ్వాలి అంటే చోటు కావాలి. ఆ చోటులో ఏమేమి ఉన్నాయి? 3. These 3 అంటే ఖేయాస్, థియాస్, కాస్మాస్. 3 are the containment of space. ఈ 3 ముందుకు చక్కగా ఏంటివి అనేది చూద్దాం. ఖేయాస్ సృష్టికి ముందు ఏ విభజనము లేక సంకులముగా ఉన్న స్థితి, అవ్యక్త స్థితి. మనం మొట్టమొదటిగా చెప్పుకున్నది ఏదైతే ఉందో మొత్తం బ్లాక్ కలర్తో ఉన్నటువంటి, నల్లగా ఉన్నటువంటి తాళపత్రం ఒకే రంగులో ఉండిపోయింది. అంటే ఏ విభజన లేదు అక్కడ. ఆ తర్వాత క్రమక్రమంగా దాంట్లోనే అనేక రకాల విభజనలు జరిగినాయి. 7 లోకాలు వచ్చినాయి దాంట్లోనే. ఆ 7 లోకాలని అక్కడే మనం తెలియపరిచేటట్టుగా మనం సూచిస్తున్నాం ఆ ఆ తాళపత్రం మీదే. ఎన్నో రకాల విభాగాలు, అంతకుముందు విభాగాలన్నీ కలిసిపోయి ఉన్నటువంటి, సంకులంగా ఉన్న స్థితి, అవ్యక్త స్థితి, దాన్ని ఖేయాస్ అంటాం. అంటే ప్రళయ స్థితిలో ఉన్నటువంటి ప్రళయ స్థితి. ప్రళయ స్థితి అంటే ఏంటి? మొత్తం కలిసిపోయినటువంటి స్థితి. అవ్యక్త స్థితి. అదే వ్యక్త స్థితి అనేటప్పుడు కల్లా దేనికి దానికి విడివిడిగా అన్ని విభాగాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనకి పంచభూతాలు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, దేనికి దానికి వేరుగా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది ఇక్కడ. కానీ ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? ఒక దాంట్లో నుంచి ఒకటి ఆవిర్భవించింది. అందుకని ప్రళయ స్థితిలో ఏం జరిగింది? పృథివీ అంతా అంటే డెన్స్ ఫిజికల్గా ఉన్నటువంటి, అంటే స్థూలముగా ఉన్నటువంటి పదార్థం అంతా, పృథ్వీతత్వం అంతా వెళ్ళిపోయింది అక్కడికి, జలతత్వంలోకి వెళ్ళిపోయింది. అందుకే బైబిల్లో ఎక్కడ పురాణాల్లో కానీ ఎక్కడైనా సరే ప్రళయ స్థితిని సూచించడానికి ఏం చేస్తుంటారు? జలమయమైనది, జలముతో నిండి ఉన్నది, జల ప్రళయము అని చెప్పి జలముతో సంకేతిస్తారు. ఎందుకని? ఈ జలం నుంచి వచ్చినటువంటి పృథ్వీ స్థితి ఇక లేదు అక్కడ.
ఆ పృథ్వీ తత్వం అంతా, ఆ పృథ్వీ స్థితి అంతా జలంలోకి వెళ్ళిపోయింది. తన అంతకుముందున్న స్థితిలోకి వెళ్ళిపోయింది. అట్లా జలం కూడా మళ్ళీ అక్కడ లేకుండా అగ్ని స్థితిలోకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి అది కూడా లేకుండా వాయు స్థితిలోకి వెళ్ళిపోయింది. అది లేకుండా ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతము ఆకాశం చోటు ఉంది. చోటునే మనకి చోటు యొక్క వ్యక్త రూపము ఆకాశం. ప్రస్తుతం ఏంటి ఉందన్నమాట? స్పేస్, చోటు. అంటే అవ్యక్తంలో ప్రళయ స్థితిలో ఉన్న దాన్ని ఏమంటాం? స్పేస్, కేయాస్ అని పిలుస్తాం. సృష్టికి ముందు ఏ విభజనము లేక సంకులముగా ఉన్న స్థితి అవ్యక్తం. ది అన్బౌండ్ స్పేస్ and formless matter supposed to have existed before the creation of the universe. దీంట్లో నుంచే రాబోయే విశ్వానికి సంబంధించినటువంటి, రాబోయే సృష్టికి సంబంధించినటువంటివన్నీ విడివిడిగా రావడానికి ముందు ఇక్కడ కలిసి ఉన్నాయి. తర్వాత థియాస్. థియాస్ అనే పదము గ్రీకులో దేవుడిని సూచిస్తుంది. థియోస్. థియోసఫీ అని మనం అనుకుంటాం కదా. సోఫీ అనే దాన్ని విజడం, జ్ఞానము. థియోస్ అంటే దైవమును సూచించే పదం అది గ్రీక్ భాషలో. కేయాస్ అంటే చీకటి, అభావం అంటే శూన్యము, శూన్యము అన్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది. మరి శూన్యం అంటే ఏమీ లేదు అని అంటే మరి ఎవరు ఉండాలి అంటే దైవము. అంటే మొత్తానికి సంబంధించి ఎవరో ఒకళ్ళు ఉండాలి. అటు ప్రళయ స్థితిలోనైనా, ఇటు మన్వంతర స్థితిలోనైనా, అటు అవ్యక్తంలోనైనా, ఇటు వ్యక్తంలోనైనా, ఈ రెండిటికి ఆధారంగా ఎవడో ఒకడు ఉండాలి. వాడినే దైవము అన్న పేరుతో గ్రీక్ భాషలో మనకి చెప్పడం జరిగింది. థియోస్ అనే పదం ఉపయోగించారు. అలాగే కాస్మాస్, ఆర్డర్, అరేంజ్మెంట్, యూనివర్స్. అవ్యక్త విశ్వము. అంటే కేతో ఉన్న, ఇప్పుడు కాస్మాస్ అనే పదం ఉంది, కేతో ఒకటి వస్తుంది, సితో ఒకటి వస్తుంది. కేతో వచ్చింది ఏంటనమాట, ఇంకా అప్పటికి సౌరమండలం రాలేదు, సౌర కుటుంబం ఇంకా ఏర్పడలేదు. అప్పటికి కొంత సృష్టి ప్రారంభమైనట్టుగా ఉంది. అంతవరకు ఉన్నదాన్ని ఏమంటామంటే కేతో ఉన్న కాస్మాస్. ఇక సౌరమండలం ప్రారంభమయ్యి అక్కడి నుంచి మిగతాదంతా వ్యక్తమైనప్పుడు, సృష్టి వ్యక్తమైనప్పుడు, అవ్యక్తంలో నుంచి వ్యక్తంలోకి వచ్చినప్పుడు దాన్ని ఏమంటామంటే కాస్మాస్, సితో ఉన్న కాస్మాస్. సితో ఉన్న కాస్మాస్ అన్న పదం మనకి ఎక్కడ కనపడ్డా వెంటనే సౌరమండలం దగ్గర నుంచి, అంటే సూర్యదేవుడు, సౌరదేవుడు, సౌర కుటుంబము, అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి విశ్వం ఏదైతే ఉందో, సృష్టి ఏదైతే ఉందో దాన్ని కాస్మాస్ అంటాం. అంతకు ముందున్న కాస్మాస్ని కేతో పలుకుతాం. అదే ఆ విభజన అట్లాగా మనం గుర్తుపెట్టుకోవడం. కాబట్టి కేయాస్, థియాస్, కాస్మాస్. ఆ చీకటి నుండి, ఆ అవ్యక్త స్థితి నుంచి వ్యక్త స్థితిలోకి తీసుకురావడం. ఎవరు అంటే దైవము. దానికి దైవము అన్నాం, తీసుకొచ్చేవాళ్ళని దైవము. అందుకని కేయాస్, థియాస్, కాస్మాస్. కాబట్టి ఈ మూడు దేంట్లో ఉన్నాయి? ఇప్పుడు ఈ మూడు కలిసి స్పేస్, చోటు. ఆర్ యాజ్ ఎ లెర్న్డ్ కబాలిస్ట్ హ్యాజ్ డిఫైన్డ్ ఇట్, కబాలా శాస్త్రానికి సంబంధించిన, ఆ కబాలా శాస్త్రము తెలిసిన వాళ్ళు,
కబలిస్ట్ అంటాం వాళ్ళని. అంటే నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న విషయాలన్నీ తెలుసుకున్నవాడు అని, దర్శించినవాడు ఆయన కబలిస్టు. దాన్ని ఎట్లాగా డిఫైన్ చేశాడంటే, నిర్వచించాడంటే, స్పేస్ ది ఆల్ కంటైనింగ్ అన్కంటైన్డ్. అంటే స్పేస్ లో ఉన్నాయి కదా, మరి స్పేస్ లో ఉన్నప్పుడు ఇవన్నీ, అప్పుడు స్పేస్ వీటికి బంధింపబడి ఉండాలి అన్నట్టుగా కాకుండా, ఇప్పుడు మనం ఏమంటూ జరుగుతుంది, మనలో ఎన్నో జరుగుతున్నాయి, వాటన్నిటికీ మనం బంధింపబడి ఉన్నాం. ఇదంతా మనలోనే కదా, మనకి ఏది తెలిసినా కానీ మనలోనే తెలుస్తుంది. ఎవరికి వాళ్ళకి వాళ్ళలోనే అది తెలుస్తుంది. అంటే తెలిసినంత ఏం జరుగుతుంది, దానికి బంధింపబడుతున్నాం మనం. కానీ ఇక్కడ స్పేస్ అని ఏదైతే చెప్తున్నామో, ఇక్కడ ఈ మూడిటిని కలిగి ఉన్నటువంటి ఈ స్పేస్, ఇదంతా ఉన్నప్పటికీ, దాంట్లో కంటైన్డ్, దాంట్లో ఉన్నప్పటికీ వాటితో బంధింపబడలేదు ఈ స్పేస్. అది అన్కంటైన్మెంట్, కంటైనింగ్ అన్కంటైన్డ్. కంటైనింగ్ అంటే లోపల అణగి ఉన్న, ఇమిడి ఉన్న, దట్ విచ్ ఈస్ కెప్ట్ ఇన్ సైడ్. ఈ సమస్తము అవ్యక్తంగా, అంతకుముందు ఇదంతా ఎక్కడ ఉంది, అంతకుముందు వ్యక్త స్థితిలో ఉంది. మనమేమో ఎక్కడో ఒక చోట ప్రారంభించుకోవాలి కాబట్టి ప్రళయ స్థితిని ప్రారంభించుకున్నాం మనం. అంటే తేలిగ్గా ఉంటుంది, ఎందుకంటే ఏమి వివరాలు ఎక్కువ ఉండవు కాబట్టి, అక్కడ అనేక రకాలు అక్కడ ఉండవు కాబట్టి మనం ఈ సృష్టిని అర్థం చేసుకోవడానికి కొంత తేలిక అవుతుంది మనకి. అదే వ్యక్తి సృష్టితో మొదలు పెట్టామనుకోండి, అసలు ఎక్కడికి అది ఒకతగది కాదు. నేను ఒకవైపు వెళ్తుంటే మిగతా అన్ని ఇంకో వైపు ఉంటాయి, ఇంకా అవి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ఎన్నెన్నో విభాగాలు, ఏ విభాగము మనం పూర్తి చేయలేము. అందుకనే మనకి ఎట్లాగా మొదలు పెట్టారు, ఈ విభాగాలన్నీ కలిసిపోయి ఒక్కటిగా ఉన్న స్థితిలో ఏదైతే ఉందో ప్రళయ స్థితి, అవ్యక్త స్థితి, అక్కడ మొదలుపెట్టి మనకి చెప్పడం, మనకి అందివ్వటం చేస్తున్నారు. అండ్ ఈ సృష్టి గురించి, మనం ఈ విశ్వం గురించి, అంటే మనం ఎక్కడైతే భాగంగా ఉన్నామో దానికి సంబంధించిన అవగాహన లేకపోవడం వల్లే ఈ గందరగోళ పరిస్థితి మనకు ఏర్పడుతుంది. అంటే గందరగోళం పడుతూ ఈ గందరగోళం నుంచి ఎట్లా బయటపడాలా అనే సుఖ శాంతుల్ని వెతుక్కుంటూ అలాగ ప్రయాణం జరుగుతూ ఉంది. మన జీవనయానం సాగుతూ ఉంది. కానీ ఎందుకు అలాగ సాగుతుంది అంటే, మనం దేంట్లోకైతే భాగంగా ఉన్నామో ఈ సృష్టికి సంబంధించిన వివరం, అవగాహన మనకి లేకపోవటం వల్ల, ఆ అవగాహన కలిగించడానికే తేలికగా ఉండేటట్టుగా ప్రళయ స్థితి నుంచి మనకు మొదలు పెట్టారు. అప్పుడు ప్రళయ స్థితిలో మొత్తం కలిసిపోయి ఒక్కటిగా ఉంది అన్న దగ్గర మనం మొదలు పెట్టేటప్పుడు కల్లా ఇవన్నీ ఇక వ్యక్త స్థితిలోకి వచ్చాం. బ్రహ్మాండోత్పత్తి జరిగింది, అది పరిణమిస్తూ ఉంది, సౌరమండలం వచ్చేసింది, సౌర కుటుంబం వచ్చేసింది, గ్రహాలు, నక్షత్రాలు, ఇట్లా ఇవన్నీ పాలపుంతలు ఇవన్నీ వచ్చినాయి. వాటి మీద ఆ తర్వాత జీవుల సృష్టి వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. కానీ మనకి ఎక్కడైతే మనం ప్రారంభించామో, అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి తెలుసు. ఒక్కటిగా ఉన్న చోట్ల నుంచి, ఒక్కటిగా కలిసిపోయి ఒక్కటిగా అయిపోయిన దగ్గర నుంచి, ఒక ముద్దగా ఉన్న దాంట్లో నుంచి ఇవన్నీ విడిపడుతూ విడిపడుతూ అలా వేరువేరుగా మనకి దర్శనమిస్తున్నాయి. కాబట్టి వీటన్నిటినీ ఏకత్వంగా చూసే భావం మనకి అక్కడే స్థిరపడిపోయింది. మనకి ఈ ప్రళయ స్థితిని మనం గమనించడం వల్ల ఇప్పుడు ఈ
వ్యక్త స్థితి, మనవంతర స్థితిలో ఉన్నటువంటి అనేక విభాగాలు ఏదున్నా కానీ ఇదంతా ఒక దాని నుంచే, ఒక ముద్దగా ఉన్న దాంట్లో నుంచే, ఒక పెద్ద ముద్దలో నుంచి ఇలాగా వచ్చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఒక వినాయక చవితికి వినాయక చవితికి ఒకడు మొత్తం ఒక పెద్ద మట్టి ముద్ద తీసుకుని వస్తాడు. ఒక గోతానికో 2 గోతాలకో తీసుకుని వస్తాడు. మొత్తం వాడి దగ్గర ఉన్నదేంటి? ఒక మట్టి ముద్ద. తర్వాత ఆ సాయంత్రానికి, మధ్యాహ్నానికో కొన్ని వందల విగ్రహాలు తయారు చేస్తాడు, వినాయకుడి విగ్రహాలు. అవన్నీ ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్కళ్ళు తీసుకుని వెళ్తుంటారు, ఒక్కొక్క కుటుంబంలో పూజ చేస్తూ ఉంటారు. ఇట్లా ఎన్నిగా వచ్చేసిందో చూడండి అవన్నీ. కానీ ఇప్పుడు మనకు తెలుసు ఒక ముద్దలో నుంచే ఇవన్నీ వచ్చినాయి. ఎవరింటికి వెళ్ళినా ఆ విగ్రహం ఒకటి ఉంది అక్కడ, మట్టి విగ్రహం. ఈ మట్టి విగ్రహం ఎక్కడిది? ఆ మట్టి ముద్దలో నుంచి వచ్చింది. వీళ్ళ ఇంట్లోకి వెళ్ళాము, ఇది ఎక్కడిది? ఆ మట్టి ముద్దలో నుంచి వచ్చింది. కాబట్టి ఈ 2 విగ్రహాలకి తేడా ఉందా? భేదం ఉందా? లేదు, ఒక మట్టి ముద్దలో నుంచే వచ్చింది. అట్లా మనం వ్యక్త సృష్టిని ఒకటి నుంచే వచ్చింది, ఒక ముద్దలో నుంచే ఇదంతా వచ్చింది అని దర్జాగా మనం చెప్పగలం. ఎందుకనే మనం చూసాము అక్కడ మొత్తం కలిసిపోయి ఒక ముద్దగా ఉండడాన్ని చూసాము. సృష్టి మొత్తం ఈ ప్రళయ స్థితిలో ఒక ముద్దగా ఉండడం చూసాం మనం. ఎందుకు అన్నమాట. కాబట్టి ఆ ఏకత్వ భావన మనకి అప్రయత్నంగా సిద్ధిస్తుంది. మనం పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. సో ఈ మూడు కలిసినటువంటి కేయాస్, థియాస్, కాస్మాస్. అంటే మొత్తం ఒక్కటిగా ఉన్నటువంటి ఆ కేయాస్ని దాంట్లో నుంచి, ఆ ముద్దలో నుంచి కాస్మాస్, ఈ విశ్వాన్ని వ్యక్తపరచడం ఎవరు చేస్తున్నారు? థియాస్ అన్న ఆయన చేస్తున్నాడు. అట్లా మనకి కొంత అంటే ప్రళయ స్థితి నుంచి, అంటే నిద్రాస్థితి నుంచి మేల్కాంచు స్థితిలోకి ఎలాగా వచ్చిందో, మేల్కాంచం అంటే మనకి అనేక వివిధత్వం వచ్చేస్తుంది, అనేకత్వం, భిన్నత్వం. నిద్రపోయామా? ఏకత్వం, నిద్రాస్థితి. మనకే నోట్స్ నాట్ సెల్ఫ్, నాట్ ఇట్ సెల్ఫ్, నోస్ ఇట్ సెల్ఫ్ నాట్, మనకి మనమే తెలియబడని స్థితిలో ఉన్నాం. అటువంటిది కాస్త మళ్ళీ మేల్కొన్నామంటే ఇవన్నీ తెలుస్తున్నాయి. తెలిసిందంతా మనదే అనుకుంటున్నాం. స్పేస్ ది ఆల్ కంటైనింగ్ అన్కంటైన్డ్. ఇక్కడ ఎలాగుందో చూడండి. ఇది మనకు ఒక మంత్రం లాంటి వాక్యం ఇది. ఆల్ కంటైనింగ్ స్పేస్లో ఏముంది? ఇప్పుడు ఈ 3 కేయాస్, థియాస్, కాస్మాస్, ఈ 3 కలగలిపి ఉన్నాయి దాంట్లో. కానీ అన్కంటైన్డ్, దాని చేత బంధింపబడడం లేదు. స్పేస్ ఏం జరిగినా కానీ అలా చూస్తుంది అంతే. అది ఆ చోటుకి సంబంధం లేదు. చోటులో మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఇప్పుడు కాలుస్తున్నాము, ఈ భోగి మంటలు వేసాం అనుకోండి. భోగి మంటలకి ఏం చేస్తారు? పెద్ద పెద్ద దుంగలు తీసుకొచ్చి, కలప దుంగలు ఆ రోడ్డు మధ్యలో వేసి అక్కడ
దానికి నిప్పు పెట్టి అది ప్రజ్వరిల్లేటట్టు చేస్తారు. అది కాలుతూ ఉంటుంది. చోటుకి ఏమైనా భంగం కలిగిందా? చోటు ఏమైనా కాలిపోయిందా? తర్వాత వర్షం, తుఫాన్లో ఒక బీభత్సంగా వర్షం కురుస్తుంది. చోటు ఏమన్నా తడిసిపోయిందా? అన్కంటైన్డ్, వీటికేమీ అది చెక్కు చేరడం లేదు. ఆ చోటు అగ్నికి కాల్చబడడం లేదు, జలము తడుపబడడం లేదు. మన భగవద్గీతలో చెప్పినట్టు అట్లా ఆల్ కంటైనింగ్, అన్కంటైన్డ్. ది ఆల్ కంటైనింగ్ అన్కంటైన్డ్ స్పేస్ is the primary embodiment of simply unity. ఏకత్వము, సింప్లీ యూనిటీ, ఏకత్వం, ఐక్యం, సంయోగం, మేళనం, అభేదత, ఏకచిత్తత, వన్నెస్. దీనికి సంబంధించి మనం రేపు ముచ్చటించుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ్. థ్యాంక్ యూ సార్. వాసుదేవ. థ్యాంక్ యూ సార్. వాసుదేవ. థ్యాంక్ యూ సార్. వాసుదేవ.